నగర పరిశుభ్రత, ప్రజారోగ్య పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తున్న పారిశుద్ధ్య కార్మికుల ఆరోగ్య భద్రత, సంక్షేమం లక్ష్యంగా మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నమస్తే నేషనల్ యాక్షన్ ఫర్ మెకనైజ్డ్ శానిటేషన్ ఎకోసిస్టమ్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మంగళగిరిలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం కళావేదికలో పారిశుద్ధ్య కార్మికుల కోసం ప్రత్యేక ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ కె వెంకటేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరై వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో పారిశుద్ధ్య కార్మికుల సేవలు ఎనలేనివని కొనియాడారు. వారి ఆరోగ్యం, భద్రత, సంక్షేమానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని పేర్కొన్నారు. నమస్తే కార్యక్రమం ద్వారా పారిశుద్ధ్య కార్మికులకు గౌరవప్రదమైన జీవనం కల్పించడంతో పాటు యాంత్రీకృత పారిశుద్ధ వ్యవస్థను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం పలు సంక్షేమ చర్యలు అమలు చేస్తోందన్నారు. అనంతరం మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ మలికా మాట్లాడుతూ పారిశుద్ధ కార్మికులు క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం ద్వారా వ్యాధులను ప్రారంభ దశలోనే గుర్తించి తగిన చికిత్స పొందే అవకాశం ఉంటుందని సూచించారు. మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అనూష ఆధ్వర్యంలో నిర్వహించిన వైద్య శిబిరంలో పారిశుద్ధ కార్మికులకు రక్తపోటు, రక్తంలో చక్కెర స్థాయిలు తదితర ఆరోగ్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి వైద్య సలహాలు, మందులు అందజేశారు. అలాగే వ్యక్తిగత పరిశుభ్రత, వృత్తిపరమైన ఆరోగ్య జాగ్రత్తలు, భద్రతా ప్రమాణాలపై అవగాహన కల్పించారు. నమస్తే కార్యక్రమంలో భాగంగా పారిశుద్ధ కార్మికులకు ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన పథకాల ద్వారా బీమా సదుపాయాలు కల్పించడంతో పాటు విధి నిర్వహణలో భద్రత కోసం వ్యక్తిగత రక్షణ పరికరాలు అందజేస్తున్నట్లు అధికారులు తెలిపారు. అదేవిధంగా సామాజిక భద్రత, ఆరోగ్య సంరక్షణ, నైపుణ్యాభివృద్ధి శిక్షణ, సురక్షిత పారిశుద్ధ విధానాలు, ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించడం వంటి పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలో ఉన్నటువంటి పారిశుద్ధ్య కార్మికులకు నమస్తే ప్రోగ్రాం కింద నమస్తే ప్రోగ్రాం యొక్క ఉద్దేశం ఏమిటంటే డిగ్నిటీ ఆఫ్ లేబర్, అంటే శ్రమైక జీవన సౌందర్యాన్ని గుర్తించి వారు చేస్తున్నటువంటి శ్రమకు తగిన రక్షణ పరికరాలు కూడా అందించాలనేటువంటి ప్రధాన ఉద్దేశం. అందుకని పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ అనేటువంటిది వారికి అందరికీ కూడా అందజేస్తున్నాం. ఎందుకంటే పనిలో వాళ్ళు ఎక్కడైనా ప్రమాదం జరగకుండా ఉండాల్సినటువంటి అనేక రకాల పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా మేము నగరపాలక సంస్థ తరపున వారికి అందిస్తున్నాము. అట్లాగే వారి యొక్క డ్రెస్ కోడ్ కూడా కావాల్సినటువంటి బ్లేజర్స్ అందిస్తున్నాము. వారికి గ్లౌజెస్, మాస్కులు, వాటితో పాటుగా గమ్ బూట్స్ అయితేనేమి, వారికి ప్రభుత్వం నుంచి ఇస్తున్నటువంటి వాళ్ళకి కావాల్సిన చెప్పులు అయితేనేమి, నూనె, ఇలాంటివన్నీ కూడా వాళ్ళకి అందజేస్తూ వారికి ఏ విధమైన ప్రమాదం జరిగినా ప్రమాదాల్లో కూడా ప్రభుత్వం అందిస్తున్నటువంటి ఈ ఆరోగ్య బీమా కూడా ఈరోజు పోస్టల్ డిపార్ట్మెంట్ వారితో కలిసి దాదాపుగా 17 లక్షల రూపాయల ఆరోగ్య బీమా పొందేటువంటి సౌకర్యం ఉంది. ఇది కేవలం సంవత్సరానికి 555 రూపాయలతో ఈ బీమా ప్రయోజనాన్ని కార్మికులు పొందే అవకాశం ఉంది. కాబట్టి పోస్టల్ డిపార్ట్మెంట్తో కోఆర్డినేట్ చేసుకొని ఈ బీమాను కూడా మన పారిశుద్ధ కార్మికులకు తెలియజేయడం జరిగింది. అందువల్ల పారిశుద్ధ కార్మికులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు ప్రతి ఒక్కరికి కూడా నగరపాలక సంస్థ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎంహెచ్ఓ గారు, తర్వాత అర్బన్ హెల్త్ సెంటర్ డాక్టర్ గారికి, అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పోస్టల్ డిపార్ట్మెంట్ వారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ.